అక్కడ రిపేర్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ 4వ రోజు రేపటికి 5వ రోజు అవుతుంది. నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 వాటర్ ట్యాంకర్లతో సప్లై చేయాలి. ఆ వాటర్ ట్యాంకర్లతో సప్లై చేసే క్రమంలో ఏమైతుంది, ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ అధికార పార్టీ సంబంధించిన వాళ్ళకి ట్యాంకర్ ఒకటి పోతుంది అంతే తప్ప ఇక మిగతా వాళ్ళ దగ్గరికి ఎక్కడ నీళ్లు రావట్లేదు. ఆ ట్యాంకర్లు కూడా ఉన్నాయి 3 ఆ 3 సప్లై చేయలేకపోతున్నారు. కనీసం ఎక్కడ లీజ్ కి తీసుకున్నా నీళ్ళకి అందించాలి, కనీసం అవసరం కదా. అధికారులు కూడా సమన్వయం లోపమవుతుంది. నేను ఏంటంటే మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఇద్దరికి సమన్వయ లోపం కూడా జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదు. దానికోసమే కనీసం ఈ రోజన్నా రిపేర్స్ కంప్లీట్ చేయించి రేపటిలోగా మాకు నీళ్లు అందించాలనేది మా విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా మున్సిపల్ కౌన్సిలర్స్ వచ్చిండ్రు, అందరు నాయకులు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఇంకా పాపం నిన్ననే వెళ్ళి మిమ్మల్ని కలుద్దామని చెప్పినప్పటికీ కూడా ఒకరోజు టైం ఇచ్చినాం. సరే రిపేర్ కి సంబంధించిందంటే అవుతుందేమో అని, కానీ నిర్లక్ష్యం బాగా కనబడుతుంది. రేపటి కూడా అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు. మీకు రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రేపటి వరకు కంప్లీట్ చేసి రేపు నీళ్ళు ఉంది కనీసం అట్లీస్ట్ రేపటి వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో మీదకి 5 రోజులకు ఒకసారి నీళ్ళు రాకపోతుంది. అట్లాంటి రెగ్యులర్ ఇచ్చినాం. ఇప్పుడు మరి 4 రోజులుగా నీళ్లు రాకపోతే కూడా లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేదు.